రోజు మన ఇన్వెస్ట్మెంట్ జర్నీలో రూల్ 7 ఏంటి అంటే డైవర్సిఫై స్మార్ట్లీ. అంటే మనీ అంతా ఒకదానిలోనే పెట్టకుండా రకరకాల సెక్టర్స్లో వేరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి అని. అలా అని ముందు వెనక చూడకుండా ఇన్వెస్ట్ చేయొద్దు. డిఫరెంట్ సెక్టర్స్, వాటి రిస్క్ లెవెల్స్ అన్నీ చూసి మీకు బాగా అర్థమైనప్పుడు చేయండి. బికాజ్ అలా చేస్తే ఒక సెక్టర్ కిందకు పడిపోయినా మీ పోర్ట్ఫోలియో అంతా కిందకు పడదు. రిమెంబర్, ఇట్స్ నాట్ అబౌట్ క్వాంటిటీ, ఇట్స్ అబౌట్ క్వాలిటీ. సో మంచి స్టాక్స్ చూస్ చేసుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా ఈ డైవర్సిఫై స్మార్ట్లీకి. ఎస్ బ్యాంక్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎస్ బ్యాంక్ ఒకప్పుడు నిఫ్టీ 50లో ఉండేది, 2014-18లో అనుకుంటా. దాని స్టాక్ ప్రైస్ 400 కూడా దాటిపోయింది ఒకసారి. అది బ్యాంకింగ్ సెక్టర్లో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ లాగా ఒక మంచి ప్రైవేట్ బ్యాంక్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. బట్ మేనేజ్మెంట్ లోపాల వల్ల, లోన్స్లో ఇష్యూస్ వల్ల, ఆర్బీఐ ఇంటర్వెన్షన్ వల్ల దారుణంగా క్రాష్ అయిపోయింది అసలు ఆ స్టాక్. ఒకప్పుడు నిఫ్టీ 50లో ఉండేది, ఇప్పుడు ఎక్కడో కింద స్థాయిలో ఉంది. అలాంటప్పుడు మనం ఒకసారి ఆలోచించండి, మీరందరూ ఒకటే దాంట్లో ఎస్ బ్యాంక్ అబ్బో అసలు మంచి బ్యాంక్, మంచి భూమి ఉంది అని చెప్పి అందులో పెట్టుంటే ఈరోజు ఏమయ్యేది మన పరిస్థితి? సో అందుకే డైవర్సిఫై స్మార్ట్లీ అని అంటారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్వెస్ట్ వైజ్లీ.